నమస్కారం జనార్దన్. పరీక్షల ముందు అబ్సెంట్ అయ్యావేంటి? ఈ మధ్య ప్రేమలో పడ్డాను సార్. నీ ఇలాంటి సోమరపోతుని ప్రేమించే ఆ మూర్ఖురాలు ఎవరు నాయనా? ఏమయ్యా సార్? రాకపోతే చాలు, గణేష్ చాలా హ్యాపీగా ఉంటాడు. గణేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఏంట్రా అందరూ మంచి హుషారుగా ఉన్నారు? గణేష్ కి తెలుసు. రే గణేష్ చెప్పరా. ఏదో జోక్ లేరా? చెప్పరా. ఏం లేదురా, సత్య ఇవాళ కాలేజీకి రాలేదు అందుకని. ఏంట్రో అందరూ డీప్ డిస్కషన్ లో ఉన్నారు. హాయ్ హాయ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది. నీ డౌట్ ఏంటి బాబు? ఏమి లేదురా, నీ జేబులు ఎన్ని పెన్నులు ఉన్నాయి? ఒకటి. నా జేబులు ఎన్ని ఉన్నాయి? రెండు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటి కదా. సపోజ్ ఒకటి పోయినా సేఫ్ సైడ్ ఇంకోటి ఉందన్నమాట. మరి అదే అప్పుడే తలపెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళారా? ఏంటి రీడు? ఇదిగో, ఏదైనా సేఫ్ గా ఉండాలి. ఒక షర్ట్ ఉందా? ఉంది. లోపల సేఫ్ సైడ్ ఇంకో షర్ట్ ఉంది. తెలుసు. ఇగో ఒక ప్యాంట్ ఉందా? Yes. లోపల సేఫ్ ఇంకోటి ఉంది. అవునా? ఇగో ఒకటి. ఇప్పుడు నువ్వేమంటారా? ఏమీ లేదురా, మన ప్రకాష్ గారు గణేష్ గారు లాగా ఒక్కొక్కరిని ప్రేమించి ఇందాక నువ్వు పట్టుకున్న తలలా పట్టుకునే కన్నా నాలాగా ఇద్దరిని ప్రేమించావనుకో లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలా ఉంది? బాగుందిరా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా, ప్రశాంతి, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ వచ్చేస్తున్నా. అసలు ఏంట్రా వీడు? వీళ్ళ నాన్న సగం మెంటలైతే వీడు డబుల్ మెంటల్. పిలవగానే ఊపుకుంటూ వెళ్ళావు కదరా, దోల తీరిందా? ఈ రోజైనా నా మీద నీకు దయరాదా? ఈ వీధిలోనే కాదు, విన్ సిటీస్ లో ఎక్కడైనా నాకు పలుకుబడి ఉంది. నాకు నచ్చిన పిల్ల కంట పడిందా తక్కువ ఆగాల్సిందే. నేను నీకు నచ్చానని చెప్పు ప్లీజ్. ఏం కావాలనో క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను ప్లీజ్. ఎవర్రా? ముందు గడిగేశారంటే చంపేస్తాను. మీ అందరి టేబుల్లోనూ కడపంలోనే చూసుకోండి. ఈ రాయలసీమ రత్నారెడ్డి పవర్ కి రాళ్లు కూడా పిండైపోతాయిరా. నీ ప్రతాపం అక్కడ ఇక్కడ కాదు. నీకు అక్కడెంతో నాకు ఇక్కడంతే. నేను తలుచుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వే కాదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా నా చేతి మీద బుధవారం నాడు పుట్టిన పుల్లి ఏక కూడా పేకలేరు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈ రోజు నుంచి ఏ రోజైనా నా చెల్లొంత కళ్ళెత్తి చూస్తే ఆ కళ్ళు పీకేసి వాటి ప్లేస్ లో కడప బాంబులు ఫిక్స్ చేస్తాను. నాకు తిక్కరేగి రిమోట్ నొక్కానంటే పీస్ పీస్ అయి పేరుతారు. పదండ్రా. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి సార్? సార్, Excuse me, you Indian, I Indian. One scotch, please. No cash, only scotch. డబ్బు నా దగ్గర చాలా ఉంది మేడం. డబ్బుంటే కొనుక్కోవచ్చు కదా. మందే ఓ జబ్బు. జబ్బుని ఎవరైనా డబ్బుతో కొనుక్కుంటారా? మళ్ళీ ఫిలాసఫీ ఒకటి. నేను ఇవ్వను, వెళ్ళ. మీరు ఇస్తారు. నాతో మీకు చాలా అవసరం ఉంది మేడం. చిచి, నీతో నాకేంటి అవసరం? అలా తీసి పారేయకండి మేడం. తాగి పడేసిన ఖాళీ బాటిల్ కూడా దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఓ వ్యక్తి వెనకాల పడుతున్నారు. అతను మీకు ఎలా పడతాడో మీకు తెలీదు, నాకు తెలుసు. ప్లీజ్ ప్లీజ్, ఏం చేస్తే పడతాడో చెప్పవా? బేడా తీస్తే గానీ ఈ తాగుబోతుడి బ్రెయిన్ ఓపెన్ అవ్వదు. ఎక్కువ ఆలోచించొద్దు, పద. తెలుగుడే కాబట్టి సెంటిమెంట్తో కొడితే పడిపోవచ్చు. సెంటిమెంట్ ఎక్కడ దొరుకుతుంది? నాకు తెలిసి ఈ బార్లో దొరకదు. ట్రై చేస్తే చెరులో దొరుకుద్ది. ఏంటి? అవును, నువ్వు చెరులో దూకాలి. నిన్ను రక్షించడానికి అతను దూకేస్తాడు. మన వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ కదా, బాడీ టచ్ అవుతాయి. పైన నోరులేని మేఘాలు టచ్ అయితేనే పిడుగులు పడుతున్నాయి.
కింద నోరున్న మనుషులు టచ్ అయితే ఏదో ప్రోడక్ట్ పుట్టాలి కదా. అంటే అతను టెంప్ట్ అయితే పిల్లలు పుడతారు, సెంటిమెంట్ ఫీల్ అయితే ప్రేమ పుడుతుంది. తీరా నేను దూకాక అతను కాపాడకపోతే? జనాభా లెక్కల్లో నీ పేరు తీసేయచ్చు, నా సిద్ధాంతాల్లోంచి సలహా తీసేస్తాను. అన్నింటికీ గ్యారంటీ కార్డులు ఉండవు మేడం, మనం కొంచెం రిస్క్ చేయాలి. హలో, ఈ అమ్మాయి ఎక్కడ చూసారా? నో, ఐ డోంట్ నో. హలో హలో మిస్టర్, తెలుగు అమ్మాయి ఫోటో చూపించి మలేషియా వాడిని తెలుగులో అడిగితే వాడు ఏం చెప్తాడు? నేను చెప్పనా? నీకు తెలుసా? చెప్తాను కానీ స్వరాలు పలకాలంటే నా ఒంట్లో నరాలు కదలాలి. అంటే నీ నరాలు సాగదీయాలా? కడుపులో స్కాచ్ పోయా, అంతే కదా. నీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతేనా? అంతే. ఈ అమ్మాయి పేరు ఇందు, ఏజ్ 20. నీకేమవుద్ది? మా బావగారు కూతురు. నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా? నా తెలివితేటలు టెస్ట్ చేస్తున్నావా? నన్నే కొడతావా? నేను ఎవరో తెలుసా నీకు? అమ్మ మళ్ళీ కొట్టాడు. నువ్వెవడో కూడా నీకు తెలీదా? లే లే లే, హలో, బిల్లు కట్టి పరిగెట్టు పో. ఈ ఎంగిల్ తీసుకెళ్ళు. ఇలా అమ్మా, ఒక పెగ్గ స్కాచ్ తాగించి 4 పెగ్గలు కక్కిందా అనుకుంటున్నావా? ఆహా. అన్నా రమేష్, గీ బొట్టు సీన్ అంటూనే ఉన్నా ఎత్తుకున్నావా? అరే ఎత్తుకొనుడేందన్నా, రాత్రంతా కుళ్ళ పొడిచినా అచ్చా, వాడిని ఎగ్జాక్ట్ బయటకు ఎన్ని గంటలకు ఇడిచినావు చెప్పు. ఎగ్జాక్ట్లీ అంటే అన్న 10:45 రిలీజ్ చేసిన. పక్కానా? పక్కానా. అవురా సీను, బడే షార్ట్ కట్ల ఖాళీ లోపటేసిండని చెప్పి నువ్వు, వాడైతే నీ పుంగి వజాయించిన అని చెప్తున్నా మనిషినని చెప్పువా? నామే చేస్తే అసలు ఉంటాడా? నీ తానేదో బిల్డప్ కొడుతున్నాడు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. వస్తా, నడువురు బే. వస్తా సీనా. వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎట్లా బే? నేను చెప్తా ఈనానా, మొన్న దసరాకు టీవీలో పాత జమానా హిందీ సినిమా చూసినానా, అందులో ఒక పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటదానా, వాళ్ళకు లేక లేక ట్విన్స్ పుడతారానా. ట్విన్స్ అంటే ఏందిరా? కౌల పిల్లలానా. గా ముక్క అంగ్రేజులు ఎందుకు బే చెప్పు. గా ఖుషీలా మస్తు దావత్ చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపోయారానా. సమాజం ఎందుకోవే, గా కొట్టుకొచ్చిన వాళ్ళ ఒకడేమో మన పొట్టి నర్సి గారి ఇంట్లో పడ్డాడు, బొట్టు సీన్ అయ్యిండు. ఇంకొకడు మంచోళ్ళ ఇంట్లో పడ్డాడు, ఆడు మన శరత్ బాబు అయ్యిండు. అంతే కదా? అంతేనా? చెప్పనా? జర్రాగా శరత్ బాబు అడ్రస్ చెప్పమ్మా. ఇందాక గా బొట్టు సీన్ సాలాడనుకొని బాబుతో రఫ్ గా మాట్లాడినా, పోయి సారీ చెప్తా. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చినట్టు మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు ఒక పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, నీ తాత చెవులు పని చేయవు, నీకేమో మీకు అన్ని అలా కలిసి వచ్చేసింది సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, అలా కోసం వచ్చినప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారనమాట. ఏదో అక్కడ పుసుక్కన నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి, పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా, ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరించినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్, నా ఫ్రెండ్. అరే, ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్,
పిన్ని మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిరే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ తనెవరు? శరత్. ఇద్దరు శరత. ఇతను కూడా షరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా. అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావరా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్దీలో ఉన్నాడు రా సిరి. ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లన్నీ కొడతావా? అంతే అంతే. శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతాను. అంతే అంతే. ఏంటండి ఇది? చూడు నీకే ఎరుకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవివర్మ? నీ బామ్మర్ది. ఆడేవాడు నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదే బొట్టు సీనుగాడు, అనపడుగాడు, చారు సోబీసుగాడు. అస్తమానం బొట్టు సీన్ అంటున్నారు. హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యాన్ హోల్. పైసల కోసం గొంతులు వస్తాడు సాలెగాడు. అబ్బాబాబా గలీజ్ సాలెగాడు. చిచి. అయినా ఈ ఖుషీ టైంలో సైతాన్ గాని గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా. పొల్లంత ఓనమైపోయినది దిక్కుమాల బస్సు. ఇదిగో బాబులే, మాధవరావు గారి ఇల్లు మీకు ఎరికేనా? ఓ పెద్దమ్మా, ఏ మాధవరావు ఇల్లు? మా నౌకరు చేయడానికి వచ్చినాం కదా, ఆ మాధవరావు బాబు ఇల్లు. ఓహో, ఆ మాధవరావు ఇల్లా? అయితే నాకు తెలియదు. 5 చెల్లెళ్ళున్న మాధవరావు ఇల్లు అయితే తెలుసు. 5 చెల్లెళ్ళు 6 అక్కడ ఉన్న మాధవరావు గారి ఇల్లు ఎవరికి కావాలో? మా నౌకరు చేయడానికి వచ్చిన మాధవరావు గారి ఇల్లు తమరికి ఎరుకుంటే చెప్పండి, లేకపోతే చెప్తాను. బాబు గారు, ఆ 5 అప్పచెళ్ళు ఉన్న మాధవరావు గారి ఇంటి కోసమే మా వచ్చినామండి. బాబు ఆ ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పుదురు. అది ఇల్లు కాదే, మరి ఏంటి సత్రవా? కాదు, లేడీస్ హాస్టల్. గా హాస్టల్లా గా మాధవరావు వార్డెన్. ఏంటి వాడనా? బెదరని చెప్పినట్టు గుర్తే. ఓహో అలా అన్నాడా? మొన్నటి దాకా అన్నని అనేవాడు, ఈ మధ్య బ్రదర్ అని కూడా చెప్పుకుంటున్నాడన్నమాట. ఏదోటి చెప్పుకొని బాబు. ఆ బాబు గారి ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పు నాయన. బస్సులో కూకుని కాళ్ళు గుంటలెట్టేసినాయి. గట్లయితే ఇదేం చెట్టు ఎరికనా? మంత్రం చెట్టు. దీని కింద చల్లగా కుక్కున్నావు అనుకో, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆఖరికి పురుటి నొప్పులు కూడా పోతాయి. దా పెద్దమ్మా, దా కూకో. పట్టర పట్టు ఉడుం పట్టు, పట్టర పట్టు ఉడుం పట్టు, పట్టర పట్టు. పెద్దమ్మా నువ్వు ఇక్కడే కూర్చో, మీ వాడిని తీసుకెళ్లి ఇల్లు చూపించొస్తాం, మళ్ళీ నేను తీసుకెళ్తాం. అరే పెద్దమ్మని మంచిగా చూసుకో. అలాగే మీరు నేను ఇప్పుడు వచ్చేస్తాను. నువ్వు చాలా జాగ్రత్తగా రారా రే. అదిగో చూడు, అక్కడ మోటార్ సైకిల్ ఒక అతను కూర్చున్నాడు చూడు, కనిపిస్తున్నాడా? నేను మరీ చదవనా కనిపిస్తున్నానా? మనిషి కూకున్నాడు కదండి, నాకు ఎలా కనిపిస్తాడు? వీడెవడ్రా బాబు? నేను చెప్పేది విను. ఆయన దగ్గరకు వెళ్ళి హిట్లర్ మాధవరావు ఇల్లెక్కడా అని అడుగు. హిట్లర్ మాధవరావా? హిట్లర్ ఇంటి పేరేంటి? కాదు, మా ఊరి పొరాలందరం కలిసి ఆయనకు బిరుదించడంలే.
మోగిపోయే పేరు. అప్పుడేమైంది? ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, నిజంగానే మోగిపోతుంది. బతుకున్నంత కాలం మీ మేలు మర్చిపోలేను. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. బతికున్నాళ్ళు కాదురా పిచ్చి విధవా, ఈ గంట నువ్వు బతికితే చాలు. ఇదిగో బెదరా, ఎట్లా మాత్రం ఇల్లు ఎరికేటి నీకు? ఏటా చూపు, ఎట్లా మాత్రం ఇల్లు ఎక్కడ అడిగినారు కదేటి? ఏ వినపడదేంటి నీకు? రా పెద్దమ్మ, నీకు కూడా చూపిస్తావు. నీ కొడుకు చూపించావు, అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయి పడుకుని పోయాడు. అప్పుడే తొంగుడు పోనాడా? ఎల్లగానే తొంగుడు పోయి ఉద్యోగం, అదే ఉద్యోగం బాబా. మెల్లగా నీకే ఎరికైతుంది కానీ గడు చూడు. ఇగో గాడ మోటార్ సైకిల్ మీద కుక్కున్నాడు చూడు, గాయన తనికి పోయి హిట్లర్ మాధవరావు కావాలి అని అడుగు, గాయన చూపిస్తాడు. నువ్వు సగం పేరు చెప్పలేమే చూపిస్తాడు. ఏ మాధవరావు గారా? నాకేం తెలుస్తుంది? అదే హిట్లర్, HITLER, హిట్లర్. హెచ్చటీలు పిచ్చటీలు అంటే నాకే తెరికవుతుందా? పెద్దమ్మా, నీకు అర్థమయ్యేలా నేను చెప్తానే. నువ్వు హిట్లర్ హిట్లర్ అనుకుంటూ అక్కడ వెళ్ళిపో, మొత్తం ఆడే అర్థమవుతాది. వెరీ వెరీ గుడ్ గుడ్, వెళ్ళిపో. తాగేస్తాంగున్నాడా, మార్చేస్తాంగున్నాడా? దొంగనా సచ్చినాడు. అదేటి మర్చిపోనాను. ఇదిగా మాధవరావు గారి పేరు ముందు లదేటో ఉంది బాబు. నాలుగు మీద ఆడేస్తుంది, నోట్లోకి రాకుంటున్నది. అదేటి ఒరుగుంట్లే మాధవరావు గారికి ముందు అదేదో ఉందన్నారు. ఏట్రా అదే? ప్రాణాలు కాపాడుకుంటారే. నన్ను అవడం అనుకున్నా, నువ్వంటే అప్పుగా. నీకేటైపోయినది కొడక? శ్వాస వచ్చి పడిపోనావా ఏటి? ఓరు బాబు గమ్మురు పారేలో సోడప్పుడు ఒట్టుంటా నాయన. ఇదిగో బాబా, ఆశ ఎత్తున్న 2 సమాసాల 2 చేకొడితే బాబా. మాస్టర్ చాయ్ బ్రేక్. చల్ చల్. ఓకే మాస్టర్, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు, బీ కేర్ఫుల్. కమ్ ఆన్ మూవ్ యు బిచ్. నీ కర్మరా. ఛ, తప్పు. అక్కడ రైట్ తీసుకోవాల్సింది. నీ మాట వినొచ్చాను. రవి ఫినిష్. వాళ్ళు వాటర్లోకి వెళ్ళారు, నాకు సెంట్ పట్టడం రాదు. సారీ మాస్టర్. మాస్టర్, ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ తీసుకొచ్చా. మళ్ళీ బిచ్చా, టూ మచ్. ఐ కంప్లైంట్ టు కెప్టెన్. వీడి పని అయిపోయింది, మన పని అయిపోయింది. చిన్న సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడికి వెళ్ళాడు చిన్న? డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. చిన్న మరీ అంత బాధపడకు, బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు చూసొద్దాం. ఓ చూసుకుంటాను. వచ్చా వచ్చా. మనకి బట్టల వాసన, బూట్ల వాసన ట్రైనింగ్ లేదు, కానీ ఉచ్చవాసన ఏముంది? నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది. ఆ కెప్టెన్ గాడు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడో ఉచ్చిపోసి ఉండాలి. దేవుడా దేవుడా, వాడు ఎక్కడ ఉచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్? చిన్నకి ప్రామిస్ చేశాను, ఈ ఒక్క హెల్ప్ చేసి. చిన్న ఇప్పుడు చూపిస్తా వీరికి ఒక తడాక అంటే ఏంటో. అన్నా దొరికిందన్నా, దొరికింది. ఇంటి కొట్టి కడుతున్నావు, నాలుగు కాయిపోయింది కదా. $50,000 అంతా నీకే. రామ్ చిన్న వస్తున్నాడు, వాడిని గెలవని. చలో చలో చలో, మనుషులు నమ్మకు, వెళ్ళి తెచ్చుకోరా ఇడియట్. పదా. అగో మాస్టర్, చూసుకో నీ ట్రెజర్ లక్ష్మీదేవి.
సార్ రండి సార్, చూడండి సార్. ఏంటయ్యా? సూపర్ ఫిగర్లు సార్. చూడండి చూడండి సార్. బాబోయ్, చూడండి సార్. సూపర్ సూపర్ ఉంది కదండి బాబోయ్. ఎవరయ్యా ఈ క్రౌడ్? హూ ఆర్ దిస్? సార్ రాబోయే తరానికి కాబోయే పోలీస్ ఆఫీసర్ సార్ ఇదంతానా? ఏమైంది సార్? ఎవరయ్యా వీళ్ళంతా? వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఏంటి? జీవో సార్, హోమ్ మినిస్టర్ గారు జీవో. అయితే ఆ జియో పాస్ చేసిన హోమ్ మినిస్టర్ని వచ్చి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రైన్ దిస్. ఈ ముక్క నాకు కాదు, మీరే ఫోన్ చేసి హోమ్ మినిస్టర్కి చెప్పండి. మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాడు, జీవో పాస్ చేస్తారు. ఓకేనా? రే, ఇంకా ఇక్కడే నిలబడి చూస్తావేంట్రా? కొత్త బ్యాచ్ వచ్చిందిరా, మనం వెళ్ళి వెల్కమ్ చేయాలి. ఎస్, కమాన్, లెట్స్ గో. వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ ఆర్డర్లో నిలబెట్టించి అప్పుడే రింగ్ రోడ్ పక్కన ల్యాండ్ ఉంటే ఎలాగా మాట్లాడతారా? టెన్షన్ పెట్టకు, మాట్లాడతా. ఏమయ్యా, పంచకుట్టేసాక నెలకి ఏమాత్రం లంచం వస్తుంది? ఓ 25 అండి. 25? అరే 25 అంటరా, నాతో 50 వేసుకో. పెట్టేరా. ఏం చెప్పమంటారు సార్, బ్రోకర్లు ఇంకా నేను ట్రైనింగ్ అవ్వలేదు, ఎస్ఐ అవ్వలేదు, అప్పుడే లంచాలు, ల్యాండ్ కొనుక్కోమని ఇన్స్టాల్మెంట్లు. అబ్బాయి టార్చర్ పెట్టేస్తున్నారు సార్, కర్మ సార్.